ముక్కోటి ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు. హిందూ ధర్మంలో వైకుంఠ ఏకాదశికి మించినటువంటి పవిత్ర దినం మరొకటి లేదు. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే ఈ అద్భుత గడియల్లో భక్తుల నియమనిష్టలతో ఉండటం ఎంతో ముఖ్యం. అయితే ఈ రోజును భక్తితో చేసే పూజల కంటే తెలియక చేసిన కొన్ని పొరపాట్లు అశుభ ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. అవేమో మనము వీడియో ద్వారా చేస్తాం. ఏకాదశి నాడు అన్నం తినడం అత్యంత నిషిద్ధము. పురాణం ప్రకారం ఈ రోజున బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు నివసిస్తాడు నమ్మకం. అందుకే అన్నం తింటే రాక్షసాహారం తిన్నట్టేనని మన ఆధ్యాత్మిక శక్తిని హరిస్తుందని పండితులు చెబుతున్నారు. మహావిష్ణువుకు తులసి అంటే ప్రాణం. కానీ ఏకాదశి నాడు తులసి మాత కూడా విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందని విశ్వాసం. అందుకే ఈ రోజున తులసి దళాలను కోయడం మహాపాపంగా పరిగణించబడుతుంది. పూజకు కావలసిన తులసిని ఒకరోజు ముందే కోసి పెట్టుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున పగలు నిద్రపోవడం వల్ల వ్రత ఫలితం దక్కదు. రోజంతా హరినామ స్మరణలో గడపాలి. అలాగే రాత్రి వేళ జాగరణ చేయడం వల్ల 1000 ఏళ్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఎవరిని దూషించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. మనసులో కోపం, ద్వేషం వంటి భావాలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా గొడవ పడితే ఆ రోజు పుణ్యం చేసినటువంటి అంతా వృధా అవుతుంది. అలాగే ఏకాదశి రోజు మాంసాహారం ముట్టకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇవి మనస్సును చంచలం చేసి భక్తి మార్గం నుంచి మళ్ళిస్తాయి. 6. ఈ పవిత్ర దినాన శారీరక సుఖాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. మనస్సును, శరీరం నిర్మలంగా ఉంచుకొని శ్రీహరిని స్మరించుకోవడమే ఈ వ్రత పరమార్థము. కాబట్టి